జనరల్‌గా మీ గురించి విన్నప్పుడు నేనేమనుకున్నానంటే, స్కూల్ అంటే పిల్లల కోసం అనుకున్నాను. కాదు. ఇది టీచర్‌ల కోసం స్కూల్. చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. సో, వివరాలు తెలుసుకుందాం. అస్సలు పద్మావతి గారు ఫస్ట్ నాకు మీ గురించి చెప్పండి. మీరెందుకు టీచర్స్ కోసం ఇలాంటి ఒకటి పెట్టాలి, స్థాపించాలని ఎలా థాట్ వచ్చింది? బస్ మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. టీచ్ కనెక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడానికి ముందు నా జర్నీ ఏంటి అంటే నేను ఒక ఫస్ట్ టీచర్‌నండి. హ్మ్. ఐ హావ్ డన్ మై డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీ రైట్. అండ్ ఐయామ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎంఎస్‌సి. సో, ఇలా టీచింగ్ అంటే లేకపోతే నేను నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టమైన విషయం. హ్మ్. అలా నేను ఎన్నో నేర్చుకుంటూనే ఉంటాను. డైలీ ఐ మేక్ ష్యూర్ ఏదన్నా ఒక పాయింట్ అయినా సరే ఇవాళ కొత్తది ఏం నేర్చుకున్నాను అనేది నాకు చాలా ఇంపార్టెంట్. లేకపోతే నిద్ర పట్టని దట్స్ అమేజింగ్. స్థితికొచ్చా. ఎలా బుక్స్ ద్వారా తెలుసుకుంటారా? నెట్ ద్వారా బుక్స్ తెలుసుకుంటారా? బుక్స్ అనండి, మీలాంటి ఇంటర్వ్యూ అనండి, ఏదైనా సంథింగ్ ఎనీథింగ్ టు లెర్న్. ఏదైనా ఏం నేర్చుకున్నాను అనేది హ్మ్. చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని మళ్ళా ఎక్కడ ఉపయోగించానని కూడా ఆలోచిస్తూ ఉంటాను. హ్మ్. కొంతమంది టీచర్స్ మాత్రం డెఫినెట్లీ ఉత్సాహంగా పిల్లలకు చదువు చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, మాకు అందుబాటులో లేని ట్రైనింగ్ మేము ఎక్కడ తీసుకోవాలి? హ్మ్. మా పిల్లలకు చదువు చెప్పాలని ఉంది గానీ, మాకసలు ఎలా చెప్పాలి వాళ్ళకు చదువు అని ఒక సంకోచం వస్తుంది హ్మ్. వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి టీచ్ కనెక్ట్ ఛానల్‌లో ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ఎవరైతే జాబ్ సీకర్స్ అని మనం అంటామో టీచ్ కనెక్ట్‌లో, వాళ్ళు టీచర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ రెజ్యూమే దాంట్లో పెడితే, ఎవరన్నా ప్రిన్సిపల్స్, స్కూల్స్ వాళ్ళు పికప్ చేసుకోవచ్చు. ఓకే. ఎక్కడైనా ఇక్కడిక్కడ ఆపర్చునిటీ ఉంది. మాకు టీచర్స్ అవసరం ఉందని కూడా వాళ్ళు యుటిలైజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఫిల్టర్స్ కూడా ఉంటాయండి. ఏరియా వైస్ ఫిల్టర్స్ ఉంటాయి. హుహు. తర్వాత సబ్జెక్ట్ వైస్ ఫిల్టర్స్ ఉంటాయి. ఇలా ప్రిన్సిపల్స్ ఈజీగా పికప్ చేసుకోవచ్చు. సో, టీచర్స్ ఎవరైనా మీ దగ్గరకొచ్చి ఐ మీన్ మీ యాప్‌లోకొచ్చి రిజిస్టర్ చేసుకుంటే, వాళ్ళ వేకెన్సీస్ ఎక్కడెక్కడున్నాయో వీళ్ళకి తెలుస్తాయి. వీళ్ళెవరికైనా ఉపయోగపడతారేమో వాళ్ళకి వైస్ వెర్సా ఉపయోగం ఉంటుంది. యెస్ అండి. అలా ఉన్నంటే ఇంత మటుకు టీచర్స్ కోసం ప్రత్యేకంగా అయితే ఒక వెబ్‌సైట్ అయితే లేదు. అబ్సల్యూట్‌లీ లేదు. నేనదే కదా ఆశ్చర్యపోయింది మీ విషయంలో. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు నిజంగాను. అవును. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నార్మల్లీ టీచర్స్ ఏం చేస్తారు? ఇంటి పక్కన ఉన్న స్కూలుకి కూడా దానికి అప్లికేషన్ వేయాలంటే మనకొక ఇన్ఫర్మేషన్ రావాలి. అవును. ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్ మనకి? ఎవరైనా మనకు చెప్తే తెలుస్తుంది. హ్మ్. బై ద టైమ్ మనం అన్ని సర్దుకుని వెళ్ళేసరికల్లా దానికి వేకెన్సీ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ గూడా ఉంటాయి. అవును. సాధారణంగా టీచింగ్ జాబ్ ఏమవుతుందంటే రెఫరల్ ద్వారా ఎక్కువ అపాయింట్మెంట్స్ అవుతూ ఉంటాయండి. రెఫరల్స్ అండ్ రికమెండేషన్స్ లేని వాళ్ళు ఏం చేయాలి? హ్మ్. అలాంటప్పుడు టీచ్ కనెక్ట్ వెబ్‌సైట్‌లో గనక వాళ్ళ అప్లికేషన్ వేస్తే రెజ్యూమే, దానికి డెఫినిట్‌గా ప్రిన్సిపల్స్ గాని, స్కూల్ మేనేజ్మెంట్ గాని, హెచ్ఆర్ గాని పికప్ చేసుకునే అవకాశం ఉంటుంది. టీచర్స్ ఎలా అయితే వేకెన్సీస్ కోసం మీ దగ్గర రిజిస్టర్ అవ్వాలో, అలాగే స్కూల్స్ వాళ్ళు కూడా మాకు వేకెన్సీ ఉందండి మా స్కూల్‌లో యెస్ అండి. అని దాంట్లో వాళ్ళు కూడా రిజిస్టర్ అవ్వాలేమో కదా? రీచ్ అవ్వాలండి. వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే మీకు జాబ్ పోస్టింగ్ చేయడానికి ఒక వాల్ ఉంటుందనమాట. ఆ! ఆ జాబ్ పోస్టింగ్ అక్కడ చేశారంటే అది మళ్ళా టీచర్స్‌కి కనిపిస్తుంది. అదే గనక అంటే మ్యూచువల్‌గా ఒకళ్ళ విషయం ఒకళ్ళకి అర్థమవుతుందనమాట. ఆ! సో, దాంతోటి వాళ్ళకు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేది టీచర్స్‌కి అర్థమవుతుంది. హ్మ్. వీళ్ళ దగ్గర ఉన్న వేకెన్సీస్‌ని ప్రొజెక్ట్ చేయడానికి స్కూల్ మేనేజ్మెంట్‌కి కూడా అవకాశం ఉంటుందనమాట. సో, ఇట్స్ ఎ మ్యూచువల్ బెనిఫిట్ ఫర్ దెమ్. హ్మ్. ఓన్లీ థింగ్ ఈస్ పీపుల్ హ్యావ్ టు అండర్‌స్టాండ్ దేర్ ఈస్ సచ్ ఎ ఫోరమ్ లైక్ దిస్. కరెక్ట్. ఒకవేళ ఈ ఫోరం గురించి తెలియలేదనుకోండి, మళ్ళా ఇదే మన స్టోరీ మనకే స్టార్ట్ అనమాట. కరెక్ట్. వీల్ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అంతకంటే ఏం లేదు. దట్స్ ద థింగ్ అనమాట. అంటే నాదొక చిన్న డౌట్ అండి. జనరల్‌గా స్కూల్స్‌లో మనకి గ్రేడ్ వైస్ ఉంటాయి. అంటే మన గల్లీలో ఉండే స్కూల్ ఉంటుంది. కొంచెం స్టాండర్డ్ మెయింటైన్ చేసే స్కూల్స్ ఉంటాయి. లేదా తెలుగు మీడియం స్కూల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి కదా! సో, వాళ్ళకి తగ్గట్టుగా మీ దగ్గర టీచర్స్ ఉండే అవకాశం ఉంటుందా? ఉంటాయండి. అంటే ఇలా గల్లీ స్కూల్ టీచర్లు అలా అని అనకూడదు మనము. అనకూడదు. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒబులిడీ స్కూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఒబులిడీ స్కూల్‌లో ఏంటంటే టీచర్ ట్రైనింగ్ ఖచ్చితంగా ఉండుండాలి. లేదా వాళ్ళకి ఇంత ఎక్స్‌పీరియన్స్ అని ఉండుండాలి. లాంగ్వేజెస్ ఇన్ని తెలిసుండాలి అని ఉంటుంది. దేర్ మస్ట్ బి సమ్ క్వాలిఫైడ్ టీచర్ అనేది ఉంటుంది. అవునండి. అలా కాకుండా ఇప్పుడు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వీళ్ళకనుకోండి, చిన్న చిన్న వాళ్ళు కూడా అంటే చదువుకునే పిల్లలు కూడా నర్సరీ, యూకేజీ క్లాసెస్‌ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అలా కూడా నేను చూసాను. అంటే టు బి ఫ్రాంక్ వన్స్ అపాన్ ఎ టైమ్ నేను రామకృష్ణాపురం ఏరియాలో నేను కూడా నర్సరీ పిల్లలకి నేను టీచ్ చేశాను. ఐ వాస్ ఎ నేషనల్ అథ్లీట్ బై ద టైమ్. నేను డిగ్రీ చదువుతూ, స్పోర్ట్స్ చేసుకుంటూ ఒక స్కూల్‌లో టీచర్‌గా కూడా నేను పనిచేశాను. ఓకే. సో, అందుకని నేను అడుగుతున్నా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆ లైన్స్ సన్నటి లైన్స్ డిఫరెన్స్ ఉంటుంది. దాని పరిస్థితి ఏంటి? నర్సరీ పీపీ1, పీపీ2
అని బాలవాటిక అంటున్నారండి. ఆ! వాళ్ళని ఆ స్కూల్ సెగ్మెంట్‌ని ప్రీ ప్రైమరీ సెగ్మెంట్ అంటే దాంట్లో వచ్చేసి హ్మ్. నర్సరీ పీపీ1, పీపీ2ని బాలవాటిక స్కూల్‌కి ఉండవలసిన స్కిల్స్ ఆల్రెడీ డిఫైన్ చేసున్నారు. రైట్. మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ ద్వారా ఈ స్కిల్స్‌ని డెఫినిషన్ అయితే ఉంది. అవునా? దాన్ని ఫాలో అవ్వడమే టీచర్లు చేయవలసిన పని. దట్స్ అమేజింగ్. ఆ పుస్తకాలన్నీ ఎక్కడున్నాయి, ఏమిటి వెతుక్కో అవసరం లేకుండా నేను దాంట్లో ఉండే కాంటెంట్‌నన్నీ గూడా నేను యూట్యూబ్ ఛానల్‌లో నేను నా పర్సనల్‌గా నాకున్న లిమిటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తోటి నేను వాటిని వీడియోస్ కింద చేసి పెడుతున్నానండి. హ్మ్. అలా కూడా టీచర్స్ ట్రైన్ అవ్వచ్చు. ఎవరినైనా అల్టిమేట్‌గా మనం సాధించేది పిల్లలకు చదువు చెప్పాలి. అవును. ఈ పిల్లలని భవిష్యత్తులో ఉండేటువంటి మన దేశానికి అందించాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకుందండి. కరెక్ట్. టీచింగ్ జాబ్ అంటే చాలామంది మీరు చెప్పినట్టు నేను పీపీ1కి చెప్పగలను, పిల్లలతో వెళ్ళేసి రాగలను. ఆ రోజులన్నీ పోయాయి. పోయాయి. అవును. అట్లాంటి స్కూల్స్ రన్ అవ్వవు ఇంకా. కరెక్ట్. క్వాలిఫైడ్ టీచర్ అంటే ఏమిటంటే స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ ఉన్న టీచర్. ఇప్పుడు స్కిల్ రెవల్యూషన్ జరుగుతోంది. ఎవరెవరికి ఎక్కువ స్కిల్స్ ఉంటే ఇప్పుడు కాంటెంట్ ఉందనుకోండి, కరెక్ట్. యూట్యూబ్‌లో చూస్తే తెలుస్తుంది, గూగుల్ కొడితే తెలుస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు చాట్‌జీపీటీ వాడితే అర్థమైపోతుంది. అవును. కానీ అవును. స్కిల్ ఎలా వస్తుంది? స్కిల్ అనేది ఎవ్రీడే ఇంప్రూవ్ చేయాల్సిన విషయం పిల్లలకి. అవును. అలా ఈవెంచువల్‌గా స్కిల్ అనేది ఒక కోట కట్టడం లాంటిదనమాట. ఇలా పిల్లల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని నర్సరీ వాళ్ళకు చదువు చెప్పక్కర్లేదు అనే రోజులు పోయాయండి. అసలు వాళ్ళకి కూడా అవును. ఒక సార్ట్ ఆఫ్ కరిక్యులమ్ డిజైన్ చేశారు. ఇప్పుడు మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ ప్రకారం ఉన్న ఫౌండేషనల్ స్టేజ్, నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేటరీ స్టేజ్, మిడిల్ స్కూల్ అండ్ సెకండరీ స్కూల్ అన్నారు. 9, 10, 11, 12ని సెకండరీ స్కూల్‌లో కలిపేశారు. ఇంకా ముందు ముందు ఇంటర్మీడియేట్ ఇలాంటివన్నీ కూడా స్కూలింగ్‌లోకి మర్జ్ చేసేస్తారనమాట. హ్మ్. ఇలా టీచర్స్ స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి. స్కిల్ ఇంప్రూవ్ అయిన టీచర్స్‌కే అవకాశం ఉంటుంది. రైట్. మొన్న చూడండి క్లాస్ 10 ఎగ్జామినేషన్ మ్యాథమెటిక్స్ సీబీఎస్ఈకి చాలా కష్టంగా పేపర్ ఉందని చాలా యూట్యూబ్‌లో కూడా కొన్ని వీడియోస్ వచ్చాయి. అన్నారు. హ్మ్. టీచర్స్ కాంపిటెన్సీస్ బిల్డ్ చేసుకొని పిల్లలకు చదువు చెప్పకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందే తప్ప, దాంట్లో పెద్ద క్వెషన్ పేపర్‌లో ఇబ్బంది ఏమి లేదు. నేను క్వెషన్ పేపర్ చూసాను కూడా. హ్మ్. ఇట్ షుడ్ నాట్ మేక్ ఎ డిఫరెన్స్. అంటే స్కిల్ కావాలి ఆహా! దానికి. ఆ! పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలంటే వీళ్ళ దగ్గర స్కిల్ చెప్పాలి. ఉండాలి. కాంపిటెన్సీ బిల్డ్ చేయాలన్నమాట. వాళ్ళకి అంటే స్కిల్ ఇంప్రూవ్ చేయాలి. నాలెడ్జ్, యాటిట్యూడ్ ఇవన్నీ యాటిట్యూడ్, స్కిల్ అండ్ నాలెడ్జ్. హ్మ్. ఆస్క్ ఫార్ములా ఉంటుందన్నమాట వాళ్ళకి. ఎలా యాటిట్యూడ్ ఇంప్రూవ్ చేస్తుంటే పిల్లవాడు క్వెషన్ ఇచ్చినప్పుడు ఎంత నాలెడ్జ్‌తో చదవగలగడం కూడా గొప్ప విషయం. అబ్సల్యూట్. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? ఇప్పుడేమవుతుంది క్వెషన్ ఇవ్వంగానే దాని కాంప్రిహెన్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. దేర్‌ఫోర్ వీటన్నిటిని నేనేం చేశానంటే వేర్ ఈస్ ద ఛానల్? హ్మ్. హౌ విల్ టీచర్స్ ఇంప్రూవ్? హ్మ్. వాళ్ళకి క్వాలిఫైడ్ టీచర్ అంటే ఏంటి మనం ఇచ్చేటువంటి డెఫినిషన్? హ్మ్. అంటే టీచర్స్ హ్యావ్ టు బి స్కిల్డ్. అప్ స్కిల్ చేయాలన్నమాట వాళ్ళని. కాబట్టి మేము టీచ్ కనెక్ట్ వెబ్‌సైట్‌లో వి హావ్ పుట్ అప్ సో మెనీ రిసోర్సెస్ ఫర్ ద టీచర్స్. ఎక్కడికి వెళ్ళవసరం లేకుండా అంత పెద్ద పుస్తకాలు టీచర్ రిసోర్స్ బుక్లెట్ వచ్చేసి 1068 పేజీలు ఉంటుందండి. ఆ పుస్తకంలో ఎవరికి సంబంధించింది వాళ్ళు చదువుకోవడానికి టైం లేదు ఇప్పుడు. అవును. ఇప్పుడు అంటే మళ్ళీ నెక్స్ట్ ఏమంటాము టీచింగ్ జాబ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అంటాం. హ్మ్. ఎవరికి డిఫికల్ట్? స్కిల్స్ లేని వాళ్ళకు మటుకే డిఫికల్ట్. స్కిల్స్ ఉన్న వాళ్ళకి డిఫికల్టీ ఎందుకు ఉంటుందండి? నిజం. నిజం. అండ్ లెర్నింగ్ హ్యాస్ టు బి దేర్. హ్మ్. లెర్నింగ్ అయితే ఇంప్రూవ్ అవ్వాల్సిన విషయమే. ఎవ్రీ డే హ్మ్. లెర్నింగ్ ఇంప్రూవ్ అవ్వాలి. లేకపోతే చాలా కష్టం నిజం. అవుతుందండి. యూ నిజం. కెనాట్ సర్వైవ్ ఇన్ దిస్ సొసైటీ. అవును.